మైండ్ మన అదుపులో ఉంటే శరీరం మనం చెప్పినట్లుగా వింటుంది. నిజానికి మనిషి మైండ్ చాలా శక్తివంతమైనది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో చాలా విషయాలే ఉన్నాయి. మనిషి ఏదైనా కెరీర్లో విజయం సాధించాలి అన్నా, ఏదైనా విద్యను అభ్యసించాలి అనుకున్నా, ఏ బిజినెస్లోనైనా ఎదగాలి అన్నా, అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మారాలి అన్నా అంతా మన మైండ్లోనే ఉంది, మన ఆలోచనల్లోనే ఉంది. 1986లో జరిగిన ఒక సైకిల్ రేస్లో జో డిస్పెంజా అనే రేసర్ని వెనుక వైపుగా అత్యంత వేగంగా వస్తున్న కారు ఒకటి ఢీకొంది. అందువల్ల అతని వెన్నుముక దెబ్బతింది. డాక్టర్లు అతను మళ్ళీ నడవలేరని చెప్పేశారు. అయితే జో డిస్పెంజా మాత్రం వారి మాటలను నమ్మలేదు. అతని నమ్మకం ప్రకారం వ్యక్తి మైండ్కి తనను తాను నయం చేసుకోగల శక్తి ఉందని భావించాడు. తనపైనే తాను ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు. అతను వరుసగా 6 నెలల పాటు ఒక వీల్ చైర్లోనే కూర్చొని ఎన్నో గంటల తరబడి అతని వెన్నెముక బాగవుతున్నట్లు, మళ్ళీ అతను నడవగలుస్తున్నట్లుగా ఊహించుకున్నాడు. అలా నమ్మకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కొద్ది కాలంలోనే అతని శరీరం అతని ఆలోచనలకు అనుకూలంగా స్పందించటం మొదలుపెట్టింది. క్రమక్రమంగా కాళ్ళు చేతులు కదపగలిగాడు. కొద్ది కాలం తర్వాత నడవగలిగాడు. దీన్ని బట్టి మన మైండ్లోని ఆలోచనలకు చాలా బలమైన శక్తి ఉందని తెలియజేస్తూ యు ఆర్ ద ప్లేసిబో అనే బుక్ని రాశాడు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈ బుక్ బెస్ట్ సెల్లర్గా రికార్డు స్థాయిలో అమ్ముడైంది కూడా. మెదడును ఎలా వాడుకోవాలి, జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా బయటపడాలి, సిచ్యువేషన్ని అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చుననే విషయాలు ఈ పుస్తకంలో అతను చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక మంది సైనికులు గాయపడ్డారు. అయితే యుద్ధ శిబిరాల్లో గాయపడిన సైనికులకు తగిన వైద్యం చేసేందుకు, ఆయా ఆపరేషన్లు నిర్వహించేందుకు గాను సరిపడా మందులుండేవి కావు. అందులోనూ అనస్థీషియా కొరత అధికంగా ఉండేది. గాయపడిన సైనికునికి అనస్థీషియా మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఆ నొప్పిని ఆ సైనికుడు తట్టుకోలేడు. అంతటి బాధను అనుభవించటం నరకంతో సమానం. అయితే సైనిక వైద్య శిబిరాల్లో మత్తుమందు లేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో హెన్రీ బీచర్ అనే డాక్టర్ ఏం చేశాడంటే, సైనికులకు మత్తుమందు ఇంజెక్షన్ ఇస్తున్నామని చెప్పి మామూలు నీటినే ఇంజెక్షన్లో నింపి ఇంజెక్షన్ చేసేశారు. ఆశ్చర్యంగా వారు ఏమంత నొప్పిని ఫీల్ అవ్వలేదు. శరీరంలో దిగిన బుల్లెట్ను ఆపరేషన్ చేసి తీసినా కూడా వారు అంతగా బాధను ఫీల్ అవ్వలేదు. ఈ మ్యాజిక్కి కారణం ఏంటి? మామూలు సెలైన్ వాటర్నే ఇంజెక్ట్ చేసినా కూడా సైనికులకు నొప్పిని తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రహస్యం ఏంటి? ఆ రహస్యం పేరే ప్లెసిబో ఎఫెక్ట్. అది మెదడు చేసిన మ్యాజిక్. ఇంతకీ ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి? దానికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మన మైండ్ అంత పవర్ఫుల్లా? ఆలోచనల శక్తి అంత గొప్పదా అంటే ముమ్మాటికి అవుననే చెప్పక తప్పదు. ఇంతకీ ప్లెసిబో అంటే లాటిన్ భాషలో ఐ షెల్ ప్లీజ్ అని అర్థం. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు, ఎక్స్పెరిమెంట్స్ ప్లెసిబోతో పాటుగా నొసిబో ఎఫెక్ట్ గురించి, అలాగే మన మెదడు చేసే మాయాజాలం గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కేవలం నీటిని ఎక్కించినా కూడా వారు తమకు ఇంజెక్షన్ రూపంలో మార్ఫిన్ అనే మత్తుమందునే ఇచ్చారని వారు బలంగా నమ్మారు. అందుకే వారు ఆ నొప్పిని అంతగా అనుభవించలేదు. దీనికి కారణం మన బ్రెయిన్లోనే నొప్పిని తగ్గించగలిగే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. మార్ఫిన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఎలాగైతే ఎఫెక్ట్ ఉంటుందో అదే విధంగా మామూలు నీటిని వారికి ఇంజెక్ట్ చేసినా కూడా వారి మైండ్ మార్ఫిన్ ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే రక్తంలోనికి ఎండార్ఫిన్స్ను రిలీజ్ చేస్తుందో, విడుదల చేస్తుందో, అదే విధంగా నీటిని ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా అదే విధానంలో
సైనికులు తమకు మార్ఫిన్ అనే మందునే డాక్టర్లు ఇచ్చి ఉంటారని నమ్మటం కారణంగా వారి మెదడు ఎండార్ఫిన్ అనే రక్తంలోనికి విడుదల చేసింది. ఈ ఎండార్ఫిన్లు సహజ నొప్పి నివారణలుగా పనిచేస్తాయి. ఈ కారణంగానే ఆ సైనికులకు నొప్పి తెలియలేదు. ఇది ఒక రకమైన ప్లసిబో ఎఫెక్ట్. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే సాధారణంగా మనం తీసుకునే ట్యాబ్లెట్స్లో 2 భాగాలు ఉంటాయి. అవి ఒకటి యాక్టివ్ ఇంగ్రీడియంట్, ఇంకొకటి ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ పోర్షన్లో ఆ పర్టిక్యులర్ వ్యాధిని తగ్గించే అసలైన మందు ఉంటుంది. ఇక రెండవ భాగమైన ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్లో ఆ ట్యాబ్లెట్కి రంగు, రుచి, ఆకారం రావడానికి కలిపిన ఇతర పదార్థాలు ఉంటాయి. అయితే కేవలం ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్తో మాత్రమే ఒక ట్యాబ్లెట్ అంతా తయారైతే దాన్ని షుగర్ పిల్ అని లేదా ప్లెసిబోగా చెప్తారు. ఇలాంటి ట్యాబ్లెట్కి వ్యాధిని తగ్గించే గుణం ఏమీ ఉండదు. ఈ ప్లెసిబో కూడా అచ్చంగా నిజమైన మందు గుణాలను కలిగిన ట్యాబ్లెట్ మాదిరిగానే కనిపిస్తుంది. అంటే ఇది ఒక రకమైన ఫేక్ మెడిసిన్ అన్నమాట. ఒక పరిశోధనలో 2 తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తులను తీసుకుంటే వారిలో ఒకరికి నిజమైన యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉన్న పిల్ని ఇచ్చారు, ఇంకొకరికి ప్లెసిబోని అంటే ఫేక్ ట్యాబ్లెట్ని ఇచ్చారు. కొంతసేపటికి ఇద్దరికీ తలనొప్పి తగ్గిపోయింది. కారణం, ఆ ఇద్దరు తాము నిజమైన మందునే వేసుకున్నామని నమ్మారు. అందువల్ల వారి వారి మెదడులో నొప్పిని తగ్గించే హార్మోన్లు విడుదలయ్యాయి. మెదడు సహజ మెడిసిన్ని విడుదల చేసిన కారణంగా ఇద్దరి వ్యక్తులకు తలనొప్పి తగ్గిపోయింది. దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్గా చెప్తాం. అంటే దీన్ని బట్టి మనం బలంగా ఏ విషయాన్నైనా నమ్మితే, ఉదాహరణకు ఒక ఫలానా వ్యాధి తగ్గిపోతుంది అని నమ్మితే ఆ నమ్మకం మెదడు మీద చాలా బలంగా పనిచేస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నోయిటిక్ సైన్స్ వారు ఈ ప్లెసిబో ఎఫెక్ట్ ద్వారా వ్యక్తి తమంతట తాముగానే రికవర్ అయిన, అంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను సైతం ప్లెసిబో ఎఫెక్ట్ ద్వారా పోరాడి గెలిచిన వ్యక్తుల వివరాలను ఈ ఇన్స్టిట్యూట్ సేకరించింది. ఈ లిస్ట్లో 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్, అలాగే హెచ్ఐవి వ్యాధి సోకిన వారు సైతం ఎటువంటి మందులు, ట్రీట్మెంట్ కానీ లేకుండా కూడా వారు పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులైన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్లెసిబో అనేది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ట్యాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, ఆపరేషన్ రూపంలో, లేదా టానిక్ల రూపంలో, ఆఖరికి తాయెత్తుల రూపంలో, ఇలా ఏ రూపంలోనైనా ఉండొచ్చు. పూర్వకాలంలో అంటే 17వ శతాబ్దంలో సరైన తగిన మెడిసిన్ అందుబాటులో లేనప్పుడు డాక్టర్స్ రోగి జబ్బును తగ్గించటానికి ఈ ప్లెసిబో మందుల్ని ఇచ్చేవారు. ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్, ఆస్తమా వంటి రోగాలను సమర్థవంతంగా నివారించగలిగింది. ఎండార్ఫిన్ల వంటి నొప్పిని నివారించే రసాయనాలను విడుదల చేయటం వంటివి చేస్తుంది. ఎడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లెసిబో ట్రిక్ని వాడుతున్నారు. అల్సర్లు, ఆస్తమా, హైపర్ టెన్షన్ ఇలా చాలా రకరకాల రుగ్మతలు నయం చేయడానికి వాడుతున్నారు. సరే, ప్లెసిబో ఎఫెక్ట్ ఎంత బలమైందో మనం తెలుసుకున్నాం. ప్లెసిబో ఎఫెక్ట్తో పాటుగా నోసిబో ఎఫెక్ట్ కూడా తెలుసుకుందాం. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్. అయితే ఈ రెండింటిలోనూ అత్యంత ప్రమాదకరమైంది నోసిబో ఎఫెక్ట్. కొన్నిసార్లు ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఈరోజు పరీక్ష బాగా రాయలేనేమో అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. నిజంగానే ఆ రోజు ఎగ్జామ్ సరిగా రాయలేకపోవటం జరుగుతుంది. పేపర్లో వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా కూడా రాద్దామనుకుంటే గుర్తు రానే రాదు. అందుకే మనుషుల ఆలోచన శక్తే ఆ మనిషిని అందలం మీద కూర్చోబెడుతుంది, అదే పాతాళానికి పడేస్తుంది. అందుకే ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నారనే విషయం చాలా చాలా ముఖ్యం. వ్యక్తికి నమ్మకంతోనే ఆ దిశగా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే ఫీలింగ్స్గా మారుతాయి. ఆ అనుభూతులే, ఆ ఫీలింగ్సే చేసే పనిలో కనిపిస్తాయి. చేసే పనిలో నమ్మకం ఉంటే ఆ పని విజయవంతమవుతుంది. అందుకే మీకు సక్సెస్ కావాలి అని అంటే ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన సరళి ఉండటం చాలా చాలా ముఖ్యం. అందుకు ప్లెసిబో ఎఫెక్ట్ మీ మీద అద్భుతంగా పనిచేయాలి అని అనుకుంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో ఒకటోది నెగిటివ్ థింకింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళు అధిక శాతం మంది నువ్వు ఇలా చేయలేవు, నీ వల్ల ఏమవుతుంది అని చాలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి మాటలను మీరు వినకండి.
ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మీ బ్రెయిన్లో నెగిటివ్ ప్యాటర్న్ని డెవలప్ చేస్తాయి. అందువల్ల మీకు ఆ పని చేసే టాలెంట్ ఉన్నా కూడా ఆ పనిని చేయలేకపోతారు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో మీకు వివరించవచ్చు. సాధారణంగా ఏనుగులను చిన్నప్పుడే వాటిని ఒక గొలుసుతో బంధించి ఉంచుతారు. ఆ ఏనుగు పిల్ల ఆ చైన్ని తెంపుకొని పోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆ ఏనుగు పిల్లకి అంతటి బలం లేకపోవటం వల్ల ఆ ఇనుప చైన్ని తెంచుకొని వెళ్ళలేకపోతుంది. కొన్నాళ్ళకి ఆ చిన్న ఏనుగు చాలా బలమైన పెద్ద ఏనుగుగా మారుతుంది. అప్పుడు కూడా ఆ పెద్ద ఏనుగును చిన్నప్పుడు ఏ ఇనుప గొలుసుతో కట్టారో అదే ఇనుప గొలుసుతో బంధించి ఉంచుతారు. నిజానికి ఆ పెద్ద ఏనుగు నిజంగా ఇప్పుడు బలం ఉపయోగిస్తే ఆ ఇనుప చైన్ తెగిపోతుంది. కానీ అలా ఆ ఏనుగు చేయదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మైండ్లో ఆ చైన్ని తెంపలేవు అనే భావం రిజిస్టర్ అయిపోయింది. కాబట్టి కనీసం గొలుసు తెంపడానికి ఆ పెద్ద ఏనుగు ప్రయత్నం చేయదు. ఇక రెండవ చిట్కా, మీ చుట్టూ ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇలా ఎవరైనా మీ ఉన్నతి కోసం మీకు ఏదైనా సలహా ఇస్తే దాన్ని స్వీకరించండి. నెగిటివ్గా ఏవేని అంటే అటువంటి మాటలను ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాన్సర్ని తగ్గించడానికి సాధారణంగా కీమోథెరపీని చేస్తారు. ఈ కీమోథెరపీ వల్ల వ్యక్తి బరువు తగ్గటం, వాంతులు అవ్వటం, శరీరం మీద, తల మీద వెంట్రుకలు ఊడిపోవటం వంటివి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అయితే బర్మింగ్హామ్లో ఒక పరిశోధన చేశారు. దీని ప్రకారం క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ను 2 గ్రూప్స్గా చేసి ఒక గ్రూప్ వారికి నిజంగా కీమోథెరపీ నిర్వహిస్తే రెండవ గ్రూప్ వారికి కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా నటించారు. కానీ రెండవ గ్రూప్ వారు నిజంగానే తమకు కీమోథెరపీ ట్రీట్మెంట్ జరిగిందని నమ్మారు. ఈ ట్రీట్మెంట్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తమకు తామే అనుకున్నారు. అందువల్ల నిజానికి వారికి కీమోథెరపీ ట్రీట్మెంట్ జరగకపోయినా కూడా వారికి జుట్టు రాలిపోవటం, వాంతులు అవ్వటం, బరువు తగ్గిపోవటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వారిలో కనిపించాయి. దీన్ని నోసిబో ఎఫెక్ట్ తాలూకా పవర్ అని మనం చెప్తాం. దీన్ని బట్టి ఒక వ్యక్తి తాను తీసుకున్న మెడిసిన్ ఫేక్దే అయినా కూడా తాను తీసుకుంటున్న మందు బాగా పనిచేస్తుంది అని నమ్మితే ఆ మందు అతని పైన అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అతని వ్యాధి తగ్గిపోవటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇదే ప్లెసిబో ఎఫెక్ట్. కానీ అదే వ్యక్తి నిజమైన మందునే తీసుకున్నా కూడా తాను తీసుకున్న మందు తన మీద పని చేయదని భావిస్తే ఆ మందు ఎందుకు పనికి రాకుండా పోతుంది. అతని వ్యాధి నయం అవ్వకపోవటానికి అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్లు కూడా కలగొచ్చు. దీన్ని నోసిబో ఎఫెక్ట్గా చెప్తాం. ఏది ఏమైనా ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల మనిషిలోని ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతం అవుతుంది. దీనికి తోడు సరైన మెడిసిన్ తీసుకుంటే వ్యక్తి కొద్ది కాలంలోనే పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు. అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. నమ్మకంతో ఏదేని పని చేస్తే ఆ పని సఫలమవుతుంది, త్వరగా విజయవంతమవుతుంది. అనుమానాలు, ద్వేషాలు, లేనిపోని నెగిటివ్ ఆలోచనలతో ఆరోగ్యాన్ని, ఆయుష్ను తగ్గించుకోకూడదు, లేని జబ్బుల్ని తెచ్చుకోకూడదు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.